వాక్య పరిచయం చేయడానికి గాను మన సంఘానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెయిన్ సంఘ ప్రధాన కాపరి రెవరెండ్ టి ఏబేలయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. దీనికి అధ్యక్షత వహించాల్సిందిగా మా సంఘ అధ్యక్షుల జీజే ప్రభాకర్ గారిని ఆహ్వానిస్తున్నాను. సార్ బైబిల్ రీడింగ్ లాస్ట్ టైం ప్రేర్ చేశాడు. సరే సరే స్పెషల్ సాంగ్ ఏమున్నాయి? దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. వేదికను అలంకరించిన సంఘ కాపరి గారికి, టి ఏబేలయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కూడి వచ్చిన సంఘానికి నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు లెంట్ ప్లేస్ కార్యక్రమంలో ప్రార్థనలో ఈరోజు మనం ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మన సంఘ కాపరి గారిని నేను ప్రేమపూర్వకంగా ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ తలలో వంచండి. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ దినము మీ కృపలో మీ ప్రేమలో మమ్మలను మీరు జ్ఞాపకము చేసుకొని ఈ యొక్క శిలువ ధ్యాన కూడికలలో ప్రభువా, ఈ యొక్క దిన ఆరాధనలోనికి మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీరు నడిపించినందులకై కృతజ్ఞతలు మేము చెల్లిస్తూ, దేవా కూడి వచ్చిన బిడ్డలను బట్టి ఇంకా రావలసిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తూ, ఈ కూడికంతా కూడా తండ్రి కేవలము మీ నామమునకు మహిమకరంగాను ఘనకరంగాను జరిగించబడలాగున మమ్మల్ని అందరినీ తండ్రి మీ యొక్క కృపాహస్తాలలో స్వాధీనపరుచుకొని ప్రభా, ఇదిగో మీరు మాకు ముందుగా ఉండి ఈ కార్యక్రమం అంతటిని కూడా ప్రభా మీరు నడిపించి మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు జీవము కలిగిన పరిశుద్ధ నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనమందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 675వ పాట పాడుకుందామండి. 675వ పీట ప్రభు యేసుని వదనంలోనే పాట. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, పరికించిన శుభదినము గమనించిన యాక్షణము, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దోషములో
చేయుచును దౌర్జన్యము చేయుచును ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో యేసుని రాజ్యములో భువికే తెంచెడి రోజు ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోమని ఇలా వేడిదిని విలపించుచును ఈడేరును నా వినతి ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో పరదైసున ఈ దినమే నా ఆనందముతోను పాల్గొందు నీవనుచు వాగ్దానము చేయగనే పరలోకమే నా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. థ్యాంక్ యూ అండి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా 38వ అధ్యాయము 4 నుంచి 10 వచనాల వరకు మన మధ్య ఉన్న యేసరత్న గారు వచ్చి చదివి వినిపిస్తారు. పాత నిబంధన గ్రంథము ఇర్మియా 38వ అధ్యాయము 4 నుంచి 10 వచనాల వరకు చదివి వినిపిస్తారు. Power off. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. ఈ మండలకాల సమయంలో శిలువ శ్రమల ధ్యానాంశంలో భాగంగా మొదటి పాఠ్యాంశంగా ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాసినటువంటి గ్రంథము 38వ అధ్యాయము 4వ వచన ప్రారంభం. 38వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నది. మత్తాను కుమారుడైన షెఫట్యయును, పషూరు కుమారుడైన గెదల్యాయును, సెలెమ్యా కుమారుడైన యువకలును, మల్కీయ కుమారుడైన పషూరును వినిరు గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుష్యుడు ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారం వారికి ప్రకటన చేయుట వలన ఈ పట్టణములో నిలిచిన యోధులు చేతులను, ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము. అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా వారు ఇర్మియాను పట్టుకొని కారాగార గృహములో రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెత్మెలెకును సండు వారు ఇర్మియాని గోతిలో వేసిన సంగతి విని రాజు నగరులో నుండి బయలువెళ్ళి రాజుతో ఇలాగూ మనవి చేసెను.
రాజా, నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్తడల ఈ మనుషులు చేసినది యావత్తు అన్యాయము. అతడున్న చోటున అతడు ఆకలి చేత చచ్చును. పట్టణంలోనైనను ఇంకను రొట్టెయు లేమీ లేవు. అందుకు రాజు, నీవు ఇక్కడి నుండి 30 మనుష్యులను వెంట పెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతిలో నుండి అతన్ని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకును సెలవీయగా. ఇంతటితో ఈ వాక్యము మన వెనుకలో ప్రజలింపచేయను కాక. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బైబిల్ చక్కగా చదివి వినిపించిన యేసరత్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నూతన నిబంధన నుంచి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 21 వరకు మన మధ్య ఉన్న సంఘ కాపరిగా మిస్సెస్ గ్లోరీ గారు, ఏబెల్ గారు, మిస్సెస్ అమ్మగారు దయచేసి వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరు. రెండవ పాఠ్యభాగముగా నూతన నిబంధన నుండి గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20-21 వచ్చిన లేఖన భాగాలను చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. దేని యొక్క వాక్యము దీవించునుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రియులు పెద్దలు జాన్ ప్రభాకర్ గారికి, చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అమ్మగారు చక్కగా చదివి వినిపించారు బైబిల్లో. ఈ సమయంలో ఒక ప్రత్యేక కీర్తన మనం విందామండి. శ్యామల సాగర్ గారు వచ్చి ఒక పాటను పాడి వినిపించవలసిందిగా కోరుతారు. ప్రైజ్ లార్డ్ అండి. పాట పాడుకుందాం. ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కల్వరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా
నాపై కృప చూపుటకు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు. అందరూ నన్ను విడిచినను నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలిచితివా. అందరూ నన్ను విడిచినను నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలిచితివా. ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది. ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నీ ప్రేమను మరువలేనయా నీ సాక్షిక బ్రతికెదనేసయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నీ నొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. నీ నొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది. ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి నా వందనాలు చెల్లించు. ఎవరు చప్పట్లు వినపడలేదు నాకు. ఎందుకంటే స్త్రీల సమాజంలో ఎవరిని మనం టచ్ చేసినా అందరూ బాగానే పాడుతున్నారు. ఈవేళ చాలా చక్కగా పాడి వినిపించిన శ్యామల గారికి నా హృదయపూర్వక వందనాలు. ఇంకోటి ఏంటంటే నిన్న పాట చాలా బాగా పాడారమ్మా, మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. లేడీస్ అందరికీ చాలా సండే సర్వీసులు అండి, సండే సర్వీస్ చాలా బాగా పాడారు మా ఉమెన్ సమాజం అమ్మ. చూసారండి. సో వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఉంటే పాడాలని నేను కోరుకుంటాను. పాడాలనే ఆశ కలిగిన వారు రండి సార్. చిట్రాజు గారు. రెడీ అవ్వలేదు కదా, అంటే సాంగ్ లేదు కానీ రెడీ అవ్వలేదు. మంచిది. మొన్న సగం పాడాం, ఆవేళ మరొక పాట పాడతాను ఈరోజు. అంటే 2 పాటలు అంటే టైము కొంచెం ఇబ్బంది కదా అని. సరే, మన సిలువ ధ్యానంలో ఉన్నాం కాబట్టి సిలువకి సంబంధించిన పాట ఇవాళ పాడు.
అనాదిలో నియమింపబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధింపబడిన గొర్రె పిల్ల, అనాదిలో నియమింపబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధింపబడిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన ఆ గొర్రె పిల్ల, గొల్గతాలో యేసు రూపమై వధింపబడిన గొర్రె పిల్ల, గొల్గతాలో యేసు రూపమై వధింపబడిన గొర్రె పిల్ల, అనాదిలో నియమింపబడిన గొర్రె పిల్ల, వదకు తేబడిన గొర్రె పిల్లవోలే మౌనియాయను బలియాగమాయను, వదకు తేబడిన గొర్రె పిల్లవోలే మౌనియాయను బలియాగమాయను, తన రుధిరముతో నన్ను కొనెను, అది ఏ అనాది సంకల్పమాయెను, తన రుధిరముతో నన్ను కొనెను, అది ఏ అనాది సంకల్పమాయెను, అనాదిలో నియమింపబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధింపబడిన గొర్రె పిల్ల, తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై శరీరధారియాయెను సజీవయాగమాయెను, తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై శరీరధారియాయెను సజీవయాగమాయెను, మరణమును గెలిచి లేచెను, అది ఏ అనాది సంకల్పమాయెను, మరణమును గెలిచి లేచెను, అది ఏ అనాది సంకల్పమాయెను, అనాదిలో నియమింపబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధింపబడిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన గొర్రె పిల్ల, గొల్గతాలో యేసు రూపమై వధింపబడిన గొర్రె పిల్ల, గొల్గతాలో యేసు రూపమై వధింపబడిన గొర్రె పిల్ల, అనాదిలో నియమింపబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధింపబడిన గొర్రె పిల్ల. ప్రశ్న అందరికీ వందనాలండి. హృదయావేదనతో చక్కని పాట పాడిన చిట్రాజు గారికి నా వందనాలు తెలియజేస్తాను. ఎందుకంటే బేస్ నుంచి హై పిచ్ వరకు చాలా చక్కగా లాగారు ఆయన.
అయితే తొందరగా ముగించండి. ఒక చరణమే తీసుకున్నామని మీరు బాధపడొద్దు అన్నాం. అంటే స్టార్ట్ చేయడం లేట్గా స్టార్ట్ చేసాం కాబట్టి కొద్దిగా కవర్ చేద్దాం అనుకున్నాం. మీ సమయాన్ని మీరు వినియోగించుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సమయంలో మన సంఘ కాపరి గారు ఏబిలయ్య గారు వాక్య పరిచర్య మనకి చేస్తారండి. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను. ఒకసారి అందరం కలిసి కరచాల ధ్వనులతో వారిని ఆహ్వానిద్దాం. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులు, నేటి శిలువ ధ్యాన 17వ దిన కూడికకు అధ్యక్ష స్థానం వహించి కార్యక్రమమును దేవుని నామమునకు మహిమకరముగా జరిగిస్తున్నటువంటి సంఘ ప్రెసిడెంట్ గారు జి జాన్ ప్రభాకర్ గారికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తుంటూ ఉన్నాను. అలాగే కూడి వచ్చినటువంటి మీ అందరికీ, ఎగ్జిక్యూటివ్ వారి అందరికీ, ఈ అవకాశం నాకు ఇచ్చిన గౌరవ అడ్వైజర్స్కి నేను వందనములు చెల్లిస్తూ వాక్య భాగంలోనికి మనం వెళదాం. సమయం 7:40 అయింది. మరి పాస్టర్ గారికి కూడా వారు ఊరు వెళ్ళారని చెప్పారు. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి కూడా నేను హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాను. ప్రియులారా, ఈ 40 దినాలు మనకు చాలా దీవెనకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి దినాలు. మనకు లాభం ఏమిటి ఈ 40 రోజుల్లో? ఒక వ్యక్తి ఒక 1 lakh పెట్టి బిజినెస్ ఏదైనా చేస్తే ఒక నెలకి, 2 నెలలకి, 3 నెలలకి 1 lakh అంత కొంత ప్రాఫిట్ వస్తుంది, కొంత గెయిన్ వస్తుంది. మరి మనము ఈ 40 దినాల్లో మనకు కలిగేటువంటి లాభం ఏంది? 40 days మనము రెగ్యులర్గా, మీరు చాలా క్రమంగా, చాలా దూరం నుండి ప్రయాసతో మీరు వస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా హార్ట్ఫుల్గా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ ప్రయాస యేసుక్రీస్తులో వ్యర్థము కాదు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఈ 40 దినాల్లో మనం ఏదైనా పొందుకోవాలి. ఏం పొందుకోవాలని మీరు అనుకుంటున్నారు? ఏదైనా టార్గెట్ పెట్టుకున్నారా? ఈ 40 daysలో దేవుని నుంచి నేను పలానిది నేను పొందుకోవాలి, ఏమైనా టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా? ప్రియులారా, ఒక శిశువు పుట్టిన తర్వాత దినదినము ఎలాగైతే ఎదుగుతాడో, మనము ఈ యొక్క స్పిరిచువల్ ఈ 40 daysలో క్రీస్తుతో మనము మమేకం అవడాలి. ఆయన యొక్క స్వారూప్యానికి మనము సమీపం కావాలి, దగ్గరగా కావాలి. గ్రాడ్యువల్గా ఏం జరగాలంటే ఆయన యొక్క ప్రేమని, ఆ తర్వాత ఆయన యొక్క కనికరమును, ఆయన యొక్క బలము ఏదైతే ఉందో వాటిని మనము సొంతం చేసుకోవటానికి, అంటే ఆయన దగ్గర చాలా బలం ఉంది, ఆ బలంలో కొంత బలం, ఆయనలో చాలా ప్రేమ ఉంది, ఆ ప్రేమలో కొంత, దానిని మనము సంపాదించుకోవడానికి ఈ యొక్క 40 days టయాన్ని మనం వ్యయం చేయాలి. ఎందుకంటే అంత ప్రయాసపడి కష్టపడి వచ్చి ఊరికినే కూర్చొని ఎంటీ హార్ట్స్ తోటి మనం వెళితే వాట్ ఈస్ ద యూస్? కాబట్టి కొంత ప్రయోజనం మనం పొందుకోవాలి దేవుని దగ్గర. చాలా సంతోషం. ఈరోజు మనకు ఇచ్చినటువంటి ఒక మంచి అంశము ఏమిటి అనంటే, శ్రమలోను మరణములోను క్రీస్తుతో ఐక్యత. చాలా మంచి టాపిక్. యూనిటీ విత్ క్రైస్ట్ ఇన్ సఫరింగ్స్ అండ్ డెత్. శ్రమలోను మరణములోను క్రీస్తుతో మనము ఐక్యత కలిగి ఉండడం. మనము ఎక్కువగా ఆశించేది ఏమిటి అంటే, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు, దీవెనలు. వీటిని దేవుని దగ్గర నుంచి మనము ఎక్కువగా ఆశపడతా ఉంటాం. అయితే నేనేమంటానంటే, నాట్ ఓన్లీ ఫర్ హిస్ బ్లెస్సింగ్స్, ఆయన యొక్క ఆశీర్వాదాల కొరకు మాత్రమే కాదు, కానీ బట్ ఆల్సో ఇన్ హిస్ సఫరింగ్స్ అండ్ డెత్ ఆల్సో. కేవలము ఆయన నుంచి మనము పొందుకునే ఆశీర్వాదాల కోసమే కాకుండా
ఎందుకంటే వాక్య ప్రకారంగా ఎఫెసీలకు రాసిన పత్రికలో బైబిల్ తీయద్దు, ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ 3 వర్సెస్లో మనకు దేవుడు చక్కగా మాట్లాడాడు. మీరు అక్కడ చదువుకుంటూ వెళితే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించెను అని వ్రాయబడి ఉంది. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకిచ్చాడు. సో ఆయన ఇచ్చేసాడు, ఆశీర్వాదం మనకిచ్చాడు. సో యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మన యొక్క కర్తవ్యం ఏమిటి అని అంటే ఆయన యొక్క శ్రమలో, ఆయన యొక్క మరణములో మనము పాలిభాగస్తులం అవడం. ఇప్పుడు ప్రభు లేడు, ఆయనతో మనం పాలిభాగస్తులు కావడానికి, లేదా ఆయన వర్క్లో మనం షేర్ చేసుకోవటానికి, ఒక పార్ట్నర్గా మనం జాయిన్ కావడానికి హీఈస్ నాట్ హియర్, హీఈస్ ఇన్ ద హెవెన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన పరలోకంలో ఆయన ఉన్నాడు. ఈవెన్ దో ఆయన ఆత్మరూపిగా మన మధ్య సంచారం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ ఆత్మ ద్వారా మనము క్రీస్తు ఈ లోకములో సమస్త మానవాళి నిమిత్తమై ఆయన చేసినటువంటి త్యాగము, బలిదానము ఏదైతే ఉందో వాటిని మనము ధ్యానం చేసుకుంటూ, మెడిటేట్ చేసుకుంటూ, మనము ఆ రూట్ గుండా మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనము క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మనం మలచబడేటువంటి అవకాశము పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు ఇస్తాడు. ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే ఒక అద్భుతమైన శక్తి ఏదైనా ఉన్నది అని అంటే దట్ ఈజ్ ఓన్లీ హోలీ స్పిరిట్. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆ స్పిరిట్ను దేవుడు మనకు ఇచ్చాడు. ఇచ్చి పరలోకంలో తండ్రి సింహాసనం మీద ఆయన ఆశీనుడై ఉన్నాడు. కాబట్టి వీ హ్యావ్ టు యూటిలైజ్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. దేవుడు మనకు ఏదైతే ఇచ్చాడో దానిని మనము ఉపయోగించుకోవాలి. ఏమిచ్చాడు ఆయన అంటే, ఆయన మనకు పరిశుద్ధ ఆత్మను మనకు ఇచ్చాడు. ఆయన ఒక సంచకరువుగా గాడ్ హ్యాస్ గివెన్ హోలీ స్పిరిట్ యాజ్ అడ్వాన్స్. సంచకరువు అంటారు కదా, సంచకరువుగా ఆత్మను దేవుడు మనకు ఇచ్చాడు ఆయన. కాబట్టి ఆ యొక్క ఆత్మ సహాయము ద్వారా మనము క్రీస్తు యొక్క శ్రమలను, ఆయన యొక్క మరణమును, ఆయన యొక్క పునరుద్ధానమును మనము మెడిటేట్ చేసుకుంటూ మనము పరలోకానికి వెళ్ళాలి. సో దట్ ఈస్ ద డ్యూటీ. అది మన యొక్క దాన్ని డ్యూటీ ఏముంటుంది, డ్యూటీ, బాధ్యత లేదా రెస్పాన్సిబిలిటీ. అది మన రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ 2 వాక్య భాగాలు చదివారు. ఒకటి ఇర్మియా గ్రంథంలో 38వ అధ్యాయము 4వ వచనములో నుండి 1 వచనము నుంచి చాలా ఎక్కువ వచనాలు చదివారు. తరువాత గలతీ పత్రికలో 2వ అధ్యాయము 20, 21 వచ్చిన భాగాలు చదివారు. ఏమర్థమైంది అందులో మనకి? జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఇర్మియా అనేటువంటి ఒక ప్రవక్త కనబడుతున్నాడు. ప్రవక్తలలో పెద్ద ప్రవక్త ఇర్మియా. చిన్న ప్రవక్తలు కొంతమంది ఉన్నారు, ఓబద్య, యోన, ఇంకా ఆమోసు. వీళ్ళందరూ చిన్న ప్రవక్తలు. వాళ్ళు పెద్ద ప్రవక్తలలో ఎంతమంది ఉన్నారు? పెద్ద ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ఎవరు? యెషయా, ఇర్మియా, దానియేలు, యెహెజ్కేలు. వీరందరూ కూడా పెద్ద ప్రవక్తలు అన్నమాట. పెద్ద ప్రవక్తలు అంటే వాళ్ళు ఏదో బాగా ఆజానుబాహులుగా ఉంటారని కాదు, ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఇచ్చారు వాళ్ళు. ఇన్ఫర్మేషను సంఘాలకి ఎక్కువగా ఇచ్చాడు కాబట్టి దే వర్ కాల్డ్ యాజ్ ఎ మేజర్ ప్రాఫిట్స్. వారు ఒక పెద్ద ప్రవక్తలుగా వారు పిలువబడ్డారు. వారిలో ఒక ప్రవక్త మనకు తెలుసు, యెషయా గారు. ఆయన చేసినటువంటి లేదా ఆయన ప్రవచించినటువంటివి యేసుక్రీస్తులో నెరవేరినాయి. యేసుక్రీస్తుని గురించి ప్రవచించాడు. విశేషంగా 53వ అధ్యాయం అందులో యేసుక్రీస్తు యొక్క శ్రమలు ఎలా ఆయన అనుభవించాడు, ఎలా మరణాన్ని పొందాడు, ఎలా తృణీకరించబడ్డాడు,
ఇవన్నీ అందులో చాలా పిన్ టు పిన్ యేసుక్రీస్తు యొక్క శ్రమలను గురించి అక్కడ వ్రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ కూడా ఇర్మియా కూడా ప్రవక్తలలో ఒక పెద్ద ప్రవక్త. ఇర్మియాకి ఇంకొక పేరు ఉంది. ఏమిటి అదనంటే విలపించే ప్రవక్త అని. విలపించే ప్రవక్త అని. సాధు సుందర్ సింగ్ గారు మనందరికీ తెలుసు. ఆయన ఇండియా, టిబెట్, ఈవెన్ అమెరికా కూడా వెళ్ళి ఆయన పరిచర్య చేశాడు. ఆయన మనకి ఇండియాలో ఆ టిబెట్లో పరిచర్య చేసేటప్పుడు చెప్పులు లేకుండా ఆయన తిరిగాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా, హిమాలయాలకు వెళ్ళినా కూడా చెప్పులు లేకుండా ఆయన వెళ్ళాడు. అందుకే ఆయనకు ఒక పేరుంది, రక్తపాదాల అపోస్తులుడు అనే పేరు. రక్తపాదాల అపోస్తుడు అనేటువంటి పేరు సాధు సుందర్ సింగ్ గారికి ఇవ్వబడింది. అలాగే ఇర్మియా గారికి కూడా విలపించేటువంటి ప్రవక్త అని ఆయనకు పేరుంది. దేనికి విలాపం? విలాపం దేనికి? సో విలాప వాక్యాలు రాశాడు కదా, ఆయనే రాసింది, ఇర్మియా గారే. ఇర్మియా గ్రంథకర్త ఆయనే, విలాప వాక్యములు రాసింది కూడా ఆయనే. ఆయనకు విలాపం ఏంటి అక్కడ? ఆ లామెంటేషన్ ఏమిటి అని అంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపం, దేవునికి వారు చూపిస్తున్నటువంటి వ్యతిరేకత, వీటన్నిటి విషయంలో ఆ ఇర్మియా వారు పొందుకొనబోయేటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ముందుగా గ్రహించినటువంటి వాడై వారికి జరగబోయేటువంటి వాటిని ఆయన చూసి విలపిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ 38 చాప్టర్లో కూడా అదే రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఏం చెప్పాడంటే ఈ యొక్క ప్రవక్త ఏమన్నాడంటే, అయ్యా మీరందరూ కూడా యెరూషలేములో మీరు ఉంటున్నారు. అక్కడ ఒక రాజు ఉన్నాడండి, ఆయన పేరు సిద్కియా యూదులకి రాజు. ఆయన యూదా రాజు అయినప్పటికీ కూడా ఇర్మియా విషయంలో సేవకులు, సోల్జర్స్ ఏవైతే చెప్పారో అది చేశాడు అతను. అంటే సిద్కియా కూడా, రాజుకి కూడా ఒక సరైనటువంటి అవగాహన ప్రవక్త మీద లేకుండా పోయింది. ప్రవక్త అంటే మీనింగ్ ఆయనకి తెలియకుండా పోయింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలందరూ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, ఇర్మియా మీద తృణీకారం, ఇర్మియాని వారు హేళనగా చూడటం, ఇర్మియా ఏది చెప్పినా కూడా దానిని ఒక శాపవచనంగా వారు తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా వ్యతిరేకముగా రాజు దగ్గర వారు విన్నపం చేశారు. ఒక ఫిర్యాదు వారు రాజు దగ్గర చేశారు. ఇంతకీ ఆయన ఇర్మియా చేసినటువంటి ఆ యొక్క ఫిర్యాదు లేదా ప్రవచించినటువంటి వాక్కు ఏమిటి అని అంటే, అయ్యా ఈ పట్టణం మీదికి బబులోను రాజు నెబుకద్నెజరు దండెత్తి వస్తున్నాడు. ఆయన వచ్చి ఊరికినే ఉండడు, చాలామందిని చంపివేస్తాడు, మన సొమ్మంతా కొల్లగొట్టుకొని పోతాడు, చాలామందిని బందీలుగా తీసుకుని వెళ్ళిపోతాడు. సో మనం ఈ యొక్క స్థలాన్ని మనం విడిచి మనం ఇంకొక స్థలానికి మనం వెళ్ళాలి అని చెప్తే వారు ఏమంటున్నారు అక్కడ 38వ అధ్యాయంలో 4వ వచనంలో, కుమారుడైన యూకలను మల్కియా కుమారుడైన వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినది ఏమనగా, ఈ మనుష్యుడు అంటే ఇర్మియా ఈ ప్రజలకు నష్టము కోరువాడే కానీ క్షేమము కోరువాడు కాడు. ఆయన ఇర్మియాని గురించి వారు పలుకుతున్నటువంటి ఆ యొక్క మాట ఏంటంటే, దిస్ మ్యాన్ ఈజ్ నాట్ సీకింగ్ ద గుడ్. అతను మంచిది ఏది కూడా ఆయన చూడటం లేదు. ఈజ్ నాట్ సీకింగ్ గుడ్ ఫర్ ది పీపుల్. ఆయన గురించి వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎల్లప్పుడూ కూడా మన ప్రజలకు నష్టాన్ని కలుగజేసే విధంగా ఈయన ఉన్నాడని వారి యొక్క కంప్లైంట్ అది. ఆ టైంలో ఏం చేశాడు రాజు, అయ్యా మీ ఇష్టం వచ్చినట్టు ఆయన్ని చేసుకోండి. చూడండి, కొద్దిగా కంపేర్ చేసుకోండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు పొందినటువంటి శ్రమలు, ఆయన పొందినటువంటి అన్యాయమైనటువంటి తీర్పు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి.
కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జోసెఫ్ అనే ఒక మంచి వ్యక్తి మనకు కనబడతాడు. ఆ జోసెఫ్ యొక్క క్యారెక్టర్ని యేసుక్రీస్తు ప్రభు ముందు పెడితే, యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి 100% కొన్ని క్యారెక్టరిస్టిక్స్లో 100% క్యారెక్టరిస్టిక్స్లో కొన్ని యోసేపులో చూస్తాం. అన్నీ కాదు, కొన్ని యేసేపులో యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలని చూస్తాం. దావీదుని ప్రభు దగ్గర పెడితే ప్రభులో ఉన్నటువంటి 100 లక్షణాల్లో కొన్ని దావీదులో చూస్తాం. ఆల్మోస్ట్ అందరూ, యోనా, వీళ్ళందరినీ కూడా ప్రభు దగ్గర పెడితే ప్రభుకున్నటువంటి 100% క్వాలిటీస్లో కొన్ని క్వాలిటీస్ మాత్రమే కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. సో ఇక్కడ ఇర్మియా కూడా ప్రభు ముందు నిలబెడితే ఇర్మియా ఇదే ఫేస్ చేస్తున్నాడు, ఇదే విధమైనటువంటి జడ్జిమెంట్ ఫేస్ చేస్తూ ఉన్నాడు. పిలాతు ఎదుట ప్రభుని నిలబెట్టారు. పిలాతు ఎదుట ప్రభుని నిలబెట్టి ఒకటే గోలగా ఆయనను సిలువ వేయండి, ఆయన సిలువ వేయండి, ఆయన సిలువ వేయండి అంటే, ఎందుకు ఆయనను ఎందుకు సిలువ వేయాలి, ఆయన నాకు ఏ విధమైన దోషం నాకు కనబడలేదు అని అన్నాడు ఆయన. అయినా వారు ఒకే విధముగా వారు కేకలు వేస్తుంటున్నప్పుడు పిలాతు ఏది చేయలేక చేతులు కడుక్కొని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అన్నాడు. అట్ ది సేమ్ వే సిద్కియా కూడా ఆ సోల్జర్స్తో అంటున్నాడు, ఆ ప్రధానులతో అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను మీకేం ఆటంకమో చెప్పను, ఇర్మియా విషయంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది మీరు చేయండి, నేను మీకు ఆటంకం రానన్నారు. అప్పుడు ఇర్మియాని తీసుకుని వెళ్ళి ఒక బావిలో వేశారు. ఆ బావిలో నీళ్లు లేవు. యోసేపుని తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? గుంటలో వేశారు, అక్కడ నీళ్లు లేవు. ఇర్మియాని కూడా బావిలో వేశారు, అక్కడ కేవలము బురద ఉంది. ఆ బురదలో కూరుకుపోయి అలాగే ఆకలికి అలమటించి అలాగే ఆ బావిలో చనిపోవాలి ఇర్మియా. అయితే పేతురు గారు అపోస్తలులందరినీ ఉద్దేశించి, అక్కడ ఉన్నటువంటి జనాంగానందరినీ ఉద్దేశించి అపోస్తల కార్యాల గ్రంథంలో 3వ అధ్యాయంలో, అయ్యా మీరు ఈ ప్రభును మీరు చంపివేశారు, ఈ నజరేయుడైన యేసును మీరు చంపివేశారు, అయితే దేవుడు తన శక్తి చేత ఆయన లేపాడు, దానికి మేము సాక్షులం అన్నాడు పేతురు గారు. అపోస్తల కార్యాల గ్రంథంలో 3వ అధ్యాయంలో ఏమన్నాడు? మీరందరూ కలిసి నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడినటువంటి క్రీస్తుని మీరు చంపివేశారు, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. ఇక్కడ చూస్తే బావిలో ఇర్మియా ఉన్నాడు. ఎందుకు బావిలో ఇర్మియా ఉన్నాడంటే దేవునిని బట్టి శ్రమ అనుభవిస్తున్నాడు. ఇక్కడ ఆయన దేవుని మాటను ప్రజలకు చెప్పాడు, దేవుడు చెప్పమన్న మాట చెప్పాడు. కాబట్టి చెప్పమన్న మాట చెప్పినందుకు ఈయనకి కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది. కొంతమంది అందుకే అంటారు, అయ్యా నువ్వు ఆయనతో మాట్లాడరాదంటే, నాకు ఎందుకయ్యా ఆయనతో గొడవ, నువ్వే మాట్లాడంటారు. ఇక్కడ మనం గమనిస్తే ఇర్మియాని బయటికి తీసుకుని రావడానికి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఈ కాంటెక్స్ట్లో మనం గమనిస్తే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరా యొక్క వ్యక్తి అంటే అబెద్మెలెకు అనేటువంటి ఒక వ్యక్తిని. అబెద్మెలెకు అనేటువంటి ఒక షండు, అతనిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. అబెద్మెలెకు ఎవరు అనంటే కుషీయుడు, నీగ్రో. హీ వాజ్ ఎ నీగ్రో, ఇథియోపియన్ పర్సన్. అబెద్మెలెకు ఇక్కడ ధైర్యం చేసి రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, ఇర్మియా మీద ఏవైతే అభియోగాలు మన యొక్క ప్రజలు వేశారో అవన్నీ కూడా రాంగ్ అన్నాడు, అవన్నీ కూడా ఒట్టిదే అన్నాడు. అయితే ఆ సిద్కియా రాజు అబెద్మెలెకు యొక్క మాట విని కొంతమందిని పంపించి ఇర్మియాని మరలా బయటికి తీసుకొని వచ్చి బందీ గృహంలో లేదా చెరసాలలో వేయించేశారు. అంటే చెరసాలలో కొద్ది సేఫ్టీయే కదా. చెరసాల్లో కొంతమంది మనుషులు తోడుకు కొంతమంది ఖైదీలు ఉంటారు. ఏసేపుని ఖైదీలో వేసినప్పుడు
చెరసల నాయకుడు ఉన్నాడు, ఏసేపుతో ఇంకా ఇద్దరు కూడా అక్కడ ఉన్నట్టు ఆది కాండంలో ఉంది. బావిలో ఎవరున్నారు? కప్పలు తప్పితే. అసలు కప్పలు కూడా ఉంటాయా బురదలో కప్పలు కూడా ఉండవేమో నేను అనుకుంటున్నాను. ఒకవేళ వాటర్ ఉంటే అందులో కప్పలు ఉంటాయేమో. అవన్నా ఒకవేళ ఆ సౌండ్స్ వల్ల కొంత ఊరట ఇర్మియాకు వచ్చేదేమో. కానీ ఆ బురదలో కూరుకుపోయాడు ఇర్మియా. కానీ ఆ అబెద్మెలెక్ మాట రాజు రిసీవ్ చేసుకున్నాడు. అక్కడ మనం చూసేది ఏంటంటే దేవుని యొక్క కార్యం. వన్స్ రాజు ఏదైనా ఒక శాసనం చేశాడంటే ఇట్ కెనాట్ టేక్ బ్యాక్. అది ఇక వెనకకు తీసుకోవడానికి దెర్ ఇస్ నో ఛాన్స్. బట్ బైబిల్లో కొన్ని అద్భుతాలు జరిగినాయి. అహష్వేరోషు కాలంలో ఎస్తేరు ఆమె రాజు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసింది. ఆయన ఇచ్చిన శాసనము రద్దు చేసుకున్నాడు. షడ్రక్ మెషక్ అబెద్నెగోలు బబులోను రాజ్యంలో ఉన్నప్పుడు రాజు చేసినటువంటి శాసనము తలక్రిందులు అయిపోయింది. కానీ జనరల్గా మనం చూస్తే ఒక శాసనం ఒకటి వచ్చింది అంటే, లేదా మన యొక్క చట్టం, ఒక రాష్ట్రపతి ఏదైనా ఒక శాసనం పెట్టాడు అని అంటే అది ఖచ్చితంగా నెరవేరవలసి ఉంది. ఇక్కడ మనం చూస్తే ఆ అబెద్మెలెక్ అనేటువంటి వ్యక్తి, అబెద్మెలెక్ అంటే రాజు యొక్క సేవకుడు అని అర్థం, సర్వెంట్ ఆఫ్ ది కింగ్. దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఇర్మియాని బయటికి తీసుకుని వచ్చాడు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే కేవలము దేవుని మాటను బట్టి శ్రమల పాలయ్యాడు ఇర్మియా. నాకెందుకు శ్రమ, నాకెందుకు కష్టము అని అనుకోలేదు ఇర్మియా. అంటే అక్కడ దేవుని మాటలో శ్రమ అనుభవించటము అది మేలు అని అనుకున్నాడు, అది దీవెన అనుకున్నాడు. మనుషులు వ్యతిరేకించిన వారు వద్దన్నా కాదన్నా, ఏమి చేసినా కొట్టినా తిట్టినా దేవుని యొక్క మాట చెప్పవలసింది చెప్పి ఆయన కష్టాలు పాలయ్యాడు, శ్రమ పొందాడు. కాబట్టి శ్రమలో, మరణములో ఎవరు ఆయనకి తోడుగా ఉన్నారంటే ఇండైరెక్ట్గా పరిశుద్ధ ఆత్మదేవుడు ఇర్మియాకి తోడుగా ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మదేవుడు హోలీ బైబిల్ అంతా ఉన్నాడు. ఇన్ ది బిగినింగ్, జెనసిస్ టు రెవల్యూషన్, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా పరిశుద్ధాత్మదేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. కాబట్టి ఆ టైంలో ఇర్మియాని ఎవరు బయటికి తీసుకుని వచ్చారంటే దేవుడే తన యొక్క ఆత్మ ద్వారా ఇర్మియాను బయటికి తీసుకొని వచ్చాడు. ఓకే, అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఒక చిన్న విషయం చెప్తాను. ఒక తల్లి బిడ్డ, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఒక తల్లి ఇద్దరు బిడ్డలు ఉంటే వారికి ప్రొవిజన్స్ ఉన్నాయి, రైస్ అండ్ దినుసులు, పప్పు అవన్నీ ఉన్నాయి. కానీ పొయ్యి వెలిగించడానికి కట్టెలు లేవు. బయటికి వెళ్ళి తీసుకురావాలంటే చాలా దూరం వెళ్ళాలి, లాంగ్ వెళ్ళాలి, అడవిలోకి వెళ్ళాలి. ఆ టైంలో ఆ పిల్లలు అల్లాడిపోతా ఉన్నారు ఆహారానికి. ఆ తల్లి అంది, అయ్యా మీరు భయపడబాకండి, దిగులు పడబాకండి, దేవుడు మనకు ఆహారము పెడతాడు. ఆ పిల్లలు అన్నారు, హౌ, ఎలా అంటే ఆమె అంటుంది, వెయిట్ అండ్ సీ ద గాడ్స్ మిరాకిల్ అని అంటా ఉంది ఆమె. పాపం పిల్లలు ఆకలి అలమటిస్తా, ఆకలి కేకలు. ఆ టైంలో ఆమె ఆ ఇద్దరు పిల్లల్ని ఎదురుగా పెట్టుకొని మోకరించి ప్రార్థన చేస్తా ఉంది, ప్రభువా కేవలము నిన్ను నమ్ముకున్నాను, నేను నిన్ను బట్టి నాకు ఈ యొక్క కష్టాలు, నేను బయటికి వెళితే, నేను నా సొంత పనులకు వెళితే నేను సంపాదించుకొని నేను తినగలను, కానీ నీ పనిలో నేనున్నాను, నీ పని నేను చేస్తూ ఉన్నాను, నాకు ఇప్పుడు ఆహారం లేదు, వండుకోవటానికి కట్టెలు లేవు అని ఆమె ప్రార్థన చేస్తూ ఉంది గట్టిగా. ఆమె చేసే ప్రార్థన బయట ఒక వ్యక్తి వెళుతుంటే ఆయనకి వినబడింది. అంటే ఆ యొక్క హౌస్ బాగా రోడ్డుకి బాగా దగ్గరగా ఉందేమో. ఆమె చేసేటువంటి ప్రార్థన ఆయన విన్నాడు. ఆయన విని ఆ కిటికీ దగ్గరికి వచ్చి చూస్తే ఆ తల్లి కన్నీరు కార్చి బిడ్డలను పెట్టుకొని, ప్రభువా కట్టెలు కావాలయ్యా, ఆహారం వండుకోవాలి, కట్టెలు కావాలి అని గట్టిగా ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. కొద్దిసేపు అయిన తర్వాత డోర్ నాక్ అయింది. ఆ తల్లి వెళ్ళి ఓపెన్ చేసింది డోర్. చూస్తే అతను ఉన్నాడు అక్కడ. అప్పుడు ఆయన అన్నాడు, నేను నాస్తికుడిని. ఎవరైనా నాస్తికుడిని. నాస్తికుడు అంటే దేవుడు లేడు, దయ్యం లేదు, ఏమీ లేదు అని మాట్లాడేవాళ్ళు నాస్తికులు. నేను ఒక నాస్తికుడిని.
నువ్వేదో చేస్తా ఉన్నావు, ఎవరితో మాట్లాడుతున్నావే, ఏదో ఉన్నాడని, ఎవరో ఉన్నారని నువ్వు మాట్లాడుతున్నావే. నేను నీ మాటలు, వెర్రి మాటలు విని ఆయన ఏం చేస్తాడు సహాయం నీకని నేనే వెళ్ళి అదిగో కట్టెలు చాలా తీసుకొచ్చి అక్కడ వేశా. ఆ కట్టెలు తీసుకొని అన్నం వండుకొని నీ పిల్లలకి పెట్టి నువ్వు కూడా తిను అని అన్నాడు. అర్థమవుతుంది కదా? అతను ఎవరు? నాస్తికుడు. అప్పుడు ఆమె ఏం చెయ్యాలి? ఇప్పుడు అతను చెప్పాడు, నేను నాస్తికుడు అన్నాడు. ఆయన దేవుడు లేడు, దయ్యం లేదని చెప్పేవాడిని నేను. నువ్వు ఎవరికో చేస్తుంటే నాకు నీ మీద జాలేసింది, అందుకొని నేను తీసుకొచ్చి ఆ కట్టెలు అన్నాడు. అప్పుడు ఆమె వెంటనే అక్కడ మోకరించి, ప్రభువా, నీ నామం ఎరుగినటువంటి వాని ద్వారా కూడా నాకు నువ్వు సహాయం చేసావయ్యా అనింది. హల్లెలూయా. నీ నామము ఎరుగినటువంటి వాని ద్వారా కూడా నీవు నాకు సహాయం చేసావు, ప్రైజ్ ద లార్డ్ అని గట్టిగా అనంది. తల బాదుకుంటూ వెళ్ళిపోయాడు అతను, నాస్తికుడు. ఏం అర్థం కాదు అతనికి. దేవుని కార్యాలు అలా ఉంటాయి. దేవుని కొరకు మనం శ్రమ అనుభవించినప్పుడు, దేవుని శ్రమలో మనం పాలువారైనప్పుడు, దేవుడు ఊహించని విధముగా, అనూహ్యముగా వేరొక దిక్కు నుండి ఆయన పిల్లలకు దేవుడు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఇన్ ఓటీ. సో మనం ఇప్పుడు మళ్ళీ సెకండ్ పార్ట్లోకి మనం వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రికలో అక్కడ మనం చదివాం. అక్కడ చదివినటువంటి మాట మనం చూస్తే పౌలు గారు ఏమంటున్నాడు? 2వ అధ్యాయము 21 వచనములో 20లో, నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డా? నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడు. ఇక్కడ మనము పౌలు గారు ఎలా దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క శ్రమలోను ఆయనకు మరణములోను ఎలా పాలిభాగస్తుడయ్యాడు, ఎలా వాటితో ఆయన ఐక్యపరచబడ్డాడు, శ్రమతోటి మరణముతోటి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి, బాబు ఆ బయట ఒక కుష్టివ్యాధుడు 2 ఉన్నారు, ఆ తర్వాత కాళ్ళు చేతులు లేని ఒక 4 పోతున్నారు, వెళ్ళి వాళ్ళతో సహవాసం చేయి అని అన్నారు అనుకున్నాను. నేనేమంటాను? అయ్యా, ఏ రాహుల్ గాంధీనో లేకపోతే ఇంకెవరినేమో చూపించాయో వాళ్ళతో సహవాసం చేస్తానంట. జనరల్గా అంతే కదా మనం అనేది. అవునా కాదండి? చెప్పండి బాగా సీరియస్గా. ఇప్పుడు ఎవరైనా ఒక కుంటివాడితోటో, గుడ్డివాడితోటో, లేదా ఒక కుష్టి వ్యాధి గ్రస్తులతోటో మనము సహవాసం చేయగలమా? కలిసి నడవగలమా? నో, వీ కాంట్. ఖచ్చితంగా చెప్పండి, నడవగలమా లేమా? ఓపెన్గా చెప్పండి, తప్పులేదు, నడవలేము. ఎందుకంటే వాళ్ళని అసలు చూస్తేనే మనకు అసహ్యం వేస్తుంది. కానీ ప్రభు యొక్క మహాకృప, వాళ్ళతో 2 సంవత్సరాలు నేను కలిసి సహజీవనం చేశాను, ఒకటే రూమ్లో. ఓకే, దాన్ని ప్రక్కన పెట్టేస్తాను. ఇప్పుడు జనరల్గా మనము వాళ్ళతో వెళ్ళి మనము తిరగాలంటే తిరగలేం, వాళ్ళతో కలిసి ఎక్కడికైనా పోవాలంటే మనం పోలేం. అదే ఎవరైనా ఒక బాగా హ్యాండ్సమ్గా, బ్యూటిఫుల్గా ఉన్న వాళ్ళతో అయితే మనము ఫ్రెండ్షిప్ చేస్తాం, వాళ్ళతో ఎక్కడికైనా కూడా మనం వెళ్ళగలుగుతాం. కానీ పౌలు గారు తన యొక్క జీవితంలో ఈ రెండు కూడా ఏమిటి? 2 శ్రమ, మరణము. నేను రాసుకున్నాను, నేను ఆ మెసేజ్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు నేనేం రాసుకున్నానంటే, శ్రమ, మరణము, ఈ రెండింటిని పౌలు గారు ఆయుధాలుగా ధరించి ఉన్నాడని చెప్పి నేను రాసుకున్నా. మీకు గనక ఇది అర్థం ఏంటి, గట్టిగా హల్లెలూయా చెప్పేవాళ్ళు. కాబట్టి మీకు అర్థం కాలే. పౌలు గారు ఈ రెండింటిని శ్రమని, మరణాన్ని ఒక వెపన్గా తనకి జీవితంలోనికి ఆహ్వానించుకున్నాడు. ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వాళ్ళని మనం ఆహ్వానించుకోలేము. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చేశారంటే, శ్రమని, ఆ తర్వాత సఫరింగ్ అండ్ డెత్ని ఆయన ఒక వెపన్స్గా, ఆయుధాలుగా తన యొక్క లైఫ్లోనికి పౌలు గారు స్వీకరించాడు. సో ఈ రెండింటిని పౌలు గారు ఒక ఆట వస్తువులుగా మార్చివేసుకున్నాడు తన జీవితంలో. సఫరింగ్స్ ఆఫ్టర్ ఆల్, డెత్ ఆఫ్టర్ ఆల్. మనమైతే సఫరింగ్ అమ్మో, డెత్ అమ్మో, పరిగెత్తాం, ఇంకొండం ఇక్కడ.
పౌలు గారు అయితే ఆయన చెప్పిన ఏంటంటే ఈ రెండు కూడా నా యొక్క జీవితంలో ఆఫ్టర్ ఆల్ శ్రమ అనేది మరణము అనేటువంటిది. ఎందుకంటే పౌలు గారి యొక్క లైఫ్ని ఒకసారి మనము కొంచెం స్టడీ చేస్తే క్రీస్తుతో ఎలా ఐక్యపరచబడ్డాడో, క్రీస్తు శ్రమల్లో, క్రీస్తు యొక్క మరణంలో ఏ రీతిగా ఐక్యపరచబడ్డాడో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు రాయబడి ఉంది. కొన్ని వాక్యాలు నేను చూపిస్తాను. అందులో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 12 వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాల్ని మీరు అక్కడ చూస్తే, అక్కడ పౌలు గారు అనేటువంటి మాట ఏంటంటే, ఎటు పోయినను మీరు చెప్పండి గట్టిగా, చదువుతున్నారా? ఎటు పోయినను శ్రమ పడుచున్నాను. చూడండి, అది అక్కడ చూడండి. ఎటు వెళ్ళనా, నువ్వు ఒకవేళ తూర్పుకు ఒకవేళ ప్రయాణం చేసినా, లేదా పడమటికి ప్రయాణం చేసినా, లేదా ఉత్తరానికి ప్రయాణం చేసినా, దక్షిణానికి, 4 దిక్కులు నేను ఎటు ప్రయాణం చేసి పోయినా నాకేం కనపడుతుంది? ఇప్పుడు అక్కడ శ్రమ కనపడతా ఉంది. జనరల్గా మనం ఒకవేళ ఇటు వెళ్ళేటప్పుడు రూట్ బాగలేదు, ఒక ప్రత్యామ్నాయ రూట్ చూసుకుంటాం. నేను మరలా ఎన్ఏడికి పోవడానికి రూట్ బాగలేదు అనుకోండి, ఇంకొక రూట్ చూసుకుంటా. ఆ రూట్ వెళితే అది అలాగే ఉంది. ఇంకో ప్రత్యామ్నాయం చూసుకుంటే ఆ రూట్ అలాగే ఉంది. ఇంకో ప్రత్యామ్నాయం ఆ రూట్ అలాగే ఉంది. నేను ఎటు వెళ్ళాలి ఇప్పుడు? కాబట్టి ఇప్పుడు నేను కాంప్రమైజ్ అవ్వాలి అక్కడ. ఎందుకంటే దెర్ ఈజ్ నో వే టు గో. నేను వెళ్ళటానికి అక్కడ ఇక మార్గం అనేది నాకు లేదు. కాబట్టి ఐ మస్ట్ స్టే దేర్ ఓన్లీ. నేను అక్కడే ఉండాలి. ఎప్పటి వరకు? ఒకవేళ ఆ రోడ్డు క్లియర్ అయ్యేంత వరకు. ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడు? ఎటు పోయినా కూడా ఏమంటున్నాడు అక్కడ? శ్రమ పడుచున్నాను, ఇరికింపబడుచున్నాను, అపాయంలో పడుతున్నాను, తరమబడుచున్నాను, దిక్కులేని వారిగా ఉన్నాను, పడద్రోయబడిన వానిగా ఉన్నాను. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎటు వెళ్ళినా కూడా ఇవే బాధలు ఫేస్ చేస్తూ ఉంటున్నాడు పౌలు గారు. అంటూ ఆయన ఒక మంచి మాట ఇక్కడ చెప్పాడు. ఇక్కడ మన అంశం ఏంటి? శ్రమలోను మరణములోను క్రీస్తుతో ఐక్యత. ఎలా ఆ యొక్క యూనిటీని ఆ యొక్క శ్రమలకి మరణానికి ఆయన అప్పగించుకున్నాడో చూడండి పౌలు గారు. ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే 10వ వచనంలో, యేసు యొక్క జీవము అన్నాడు. అంటే యేసు యొక్క లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు యొక్క జీవం. ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చు ఉన్న. వీ ఆల్వేస్ క్యారీ అరౌండ్ ఇన్ అవర్ బాడీ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్ పాల్ గారిది. శ్రమ, కష్టము, బాధ ఉన్నప్పటికీ కూడా వాటిలో ప్రభుని తలుచుకున్నాడు. ఆయన జీవము అన్నాడు. ఎందుకు తెలుసా? నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి రాజ్యంలోనికి ప్రవేశింపలేరు అని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పాడు. కాబట్టి ఆ జీవం, తూర్పుకి వెళితే కష్టం ఉంది, కానీ ఆయన జీవం అక్కడుంది. పడమటికి వెళ్తే శ్రమ ఉంది, బట్ ఆయన లైఫ్ అక్కడుంది. సో ఎటు వెళ్ళినా కష్టం ఉన్నా పౌలు గారు ఏం చూశాడంటే, ఆ కష్టంలో జీసస్ క్రైస్ట్ని చూశాడు. సో ఎటువైపు వెళ్ళినా శ్రమ ఉన్నా, ఎటువైపు వెళ్ళినా ఆ క్రీస్తు అక్కడ కనబడుతున్నాడు. కాబట్టి తనను తాను స్ట్రెంగ్థెన్ చేసుకున్నాడు, సెల్ఫ్ స్ట్రెంగ్థెన్. పాల్ గారు తనంతట తానే శక్తిని ఆయన పుంజుకున్నాడు, కేవలము యేసు యొక్క జీవాన్ని బట్టి. నేను త్వరగా ముందుకి సాగిపోతున్నాను. రెండవది నేను మీ జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మీరు చదవండి, ఇక్కడ వెళ్ళి 12వ వచనం వరకు చదివితే చాలా విషయాలు ఉంటాయి. ఇంకో వాక్యం నేను చూపిస్తాను. ఆ శ్రమలో, మరణములో ఏ రీతిగా పౌలు గారు
మనకు ఆదర్శంగా ఉన్నాడంటే మనందరికీ తెలిసినటువంటి ఒక మంచి వాక్యం ఒకటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అది ఏమిటి అని అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19 నుండి 21 వరకు మనం చూస్తే 19లో మొదట మనం చూస్తాం, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన హల్లెలూయా నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే, ఎంత అద్భుతమైన మాట, నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే అనేటువంటి అద్భుతమైనటువంటి వండర్ఫుల్ వర్డ్ పౌలు గారు అక్కడ మెన్షన్ చేశాడు. ఆయన చక్కగా చేశారు. ఆ కష్టాలు వచ్చినా, ఆ నష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కూడా ఆల్వేస్ జీసస్ క్రైస్ట్ విల్ బీ ఎగ్జాల్టెడ్ ఇన్ మై బాడీ. ఎన్ని వచ్చినా కూడా క్రీస్తుని నా జీవితము ద్వారా ఎగ్జాల్ట్ చేస్తా ఉన్నాను, ఆయన నేను ఘనపరుస్తున్నాను. అది ఆత్మ కలిగించేటువంటి ఐక్యం. హోలీ స్పిరిట్ పౌలుతో ఉన్నాడు కాబట్టి ఈ కష్టాల్లో, ఈ శ్రమంలో, మరణములో ఆత్మ ఎప్పటికప్పుడు పాల్ గారిని ప్రభుతో ఐక్యపరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం ఇక్కడ 10వ వచనములు అంటాడు, ఏ విధము చేతనైనను, ఇక్కడ 2 విషయాలు కనబడతాయి. నేను త్వరగా ముందుకు సాగిపోతా ఉన్నాను. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములోను, నెంబర్ 1 నోట్ చేసుకోండి, ఆయన మరణ విషయములోను, ఆ కింద వచనాలు చదువుకుంటా పోతే ఆయన శ్రమల విషయములోను అని అంటాడు. కనిపించిందా మీకు? ఆయన మరణ విషయములోను సమానుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో, ఆయన మరణము ఆయన శ్రమలలో. వండర్ఫుల్ వర్డ్. పౌలు గారు అంటున్నాడు, నేను తెలుసుకోవటానికి, ఆయన శ్రమని, ఆయనకి మరణాన్ని నేను తెలుసుకోవటానికి నేనేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే నన్ను నేను నష్టపరుచుకున్నాను. నాకున్నవి ఏవైతే ఉన్నాయో, నాకు ఎడ్యుకేషన్, నా ధనము, లేదా నా యొక్క పాపులారిటీ, వాట్ ఎవర్ హీ హ్యాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ ఫర్ ది జీసస్ క్రైస్ట్. అన్నిటినీ కూడా నేను నష్టపరుచుకున్నాను. దేని కొరకంటే ఆయన శ్రమ ఏంటో నేను ఐ హ్యావ్ టు నో. నేను ఆయన శ్రమ ఏంటో నేను తెలుసుకోవాలి, ఆయన డెత్ ఏంటో తెలుసుకోవాలి. నేను అవి తెలుసుకుంటేనే క్రీస్తులోనికి మనము మార్చబడగలుగుతాం. ఏదో శ్రమ పడ్డాడు, సిలువ వేయబడ్డాడు, గుడ్ ఫ్రైడే రోజు హ్యాపీ, దుఃఖం, ఈస్టర్ రోజు హ్యాపీ. గుడ్ ఫ్రైడే దుఃఖం, ఈస్టరు హ్యాపీ. నేను పల్లెటూరులో పనిచేసి వచ్చా కదా, పల్లెటూరులో పనిచేసి వచ్చినప్పుడు ఆ పల్లెటూరు సంఘం ఫస్ట్ నాకు గుడ్ ఫ్రైడే రోజు పుదులుగా దాగి వస్తారు పెద్దలే దాగి వచ్చేది. వీళ్ళందరూ బాగానే ఉంటారు, తూగుతూ ఉంటారు. ఏంద్రే బాబు వచ్చి అంటే, ఏసయ్య చచ్చిపోయిన రోజు అందే, ఏసు మన కోసం చచ్చిపోయిందా, అందుకొని దాగాను అంటాడు. ఈస్టర్ రోజు మళ్ళీ వాళ్ళే దాగి వస్తారు. ఇప్పుడు ఎందుకు దాగేవరా బాబు అంటే, ఆయన లేచిందా? ఆయన చచ్చిపోతే నీకేంటి, ఆయన బ్రతికితే నీకు ఏంటి, నువ్వు మాత్రం ఇలాగే ఉంటావా? కాబట్టి పీపుల్ ఎలా ఉన్నారు, ప్రజలు ఏ రీతిగా ఉన్నారంటే, ఆయన యొక్క గుడ్ ఫ్రైడేని లేదా ఆయన యొక్క రిజరక్షన్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం మనం బాగానే. వాట్ ద యూస్? సో పౌలు గారిని ఇక్కడ మనం కనుక స్టడీ చేస్తే, ఆయన నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా యందు ఆయన ఎగ్జాల్ట్ అవుతా ఉన్నాడని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన పరిస్థితి ఏమిటి? ఒక్క మాట నేను బైబిల్ గ్రంథం నుంచి చూపించి నేను క్లోజ్ చేస్తాను. పేతురు పత్రిక, పేతురు గారు 4వ అధ్యాయం 19వ వచనం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మన రెస్పాన్సిబిలిటీ ఏమిటి? మనము ఈరోజు ఒక అంశాన్ని ఎన్నుకున్నాం. శ్రమలో, మరణములో క్రీస్తుతో మనం ఐక్యత కలిగి ఉండాలని మనం ఒక అంశం పెట్టుకున్నాం.
చదువమ్మా. ఓకే. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను ఏం చేయాలంటున్నాడు? అప్పగించుకోవాలంటున్నాడు. 10 వచనం చూడండి ఒకసారి. 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, కొంచెము కాలము 40 days మీరు శ్రమపడిన తరువాత మీకు కలుగబోయే ప్రతిఫలము ఏమిటి? ఇక్కడ పౌలు గారు, పేతురు గారు రాస్తున్నాడు, క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెకాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. హల్లెలూయా. అది ఈ 40 daysలో మనం చేయవలసిన పని ఏంటంటే, సర్వకృపానిధి దేవుడు, మీరు 40 దినాలు ఎంతో కష్టంతో, ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి, శరీరంలో బలహీనతలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, వాటన్నిటినీ కూడా మీరు ప్రక్కన పెట్టి ఈరోజు ఇక్కడికి వచ్చారే, ఈ 40 days తర్వాత ఒక ప్రతిఫలాన్ని లేదా ఒక గిఫ్ట్ని, ఒక రివార్డ్ని దేవుడు మీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. అట్టి కృప మనందరికీ, మన సంఘాలకును దేవుడు అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన గౌరవ పెద్దలకి నేను మరొకసారి హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. అయ్యగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సంఘం తరపున మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదట్లో అన్నట్టుగా జీవములోను మరణములోను క్రీస్తుతో ఐక్యత, ఈ టాపిక్ చాలా కఠినమైంది. చాలా చక్కగా లాక్కొచ్చారు మీరు. మీకు మా వందనాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఎంతో ప్రిపేర్ అవ్వకపోతే ఈవేళ ఎంత చక్కగా మరి అయ్యగారు చెప్పలేరు. దేవునికి వందనాలు నేను తెలియజేస్తున్నాను. పౌలు గారి గురించి మనకి మీకు జ్ఞాపకం ఉంటుంది, కొంతమంది జ్ఞాపకం ఉంటుంది. మనకి పాత పాస్టర్ గారు ఉండేవారు. ఎవరండి? కృపానంద్ గారు. పౌలు గారు మాటలు ఇప్పుడు అయ్యగారు చెప్పారు కదా, అప్పుడు ఆయన ఏమనేవారంటే, మనం పౌలు అని అంటే సీరియస్ అయిపోయారు. ఆయన పౌలు గారు అని అలా. ఎందుకంటే పౌలియన్ థియరీ అని చెప్పేసి ఒక బుక్ రాయబడింది చాలా. అందులో పౌలు గారి గురించి ఏదో యూనివర్సిటీలో కూడా చదివినట్టుగా ఉందండి పౌలు గారు. ఆ థియరీలో రాయడం జరిగింది. కాబట్టి ఆయన గురించి బాగా స్టడీ చేశారు. అటువంటి మళ్ళీ ఆ రోజు విన్న వాక్యం వేళ నేను అయ్యగారి ద్వారా విన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా వందనాలు. ఈ సమయంలో మరి మా సెక్రటరీ గారు వచ్చి ప్రసాద్ గారు ప్రకటన చేస్తారు. మరి సెక్రటరీ గారు రాలేదు. ఆయన తరపున నేను ప్రకటనలు చేస్తానండి. 2 ప్రకటనలు ఉన్నాయి. మొదటి ప్రకటన ప్రేయర్ రిక్వెస్ట్ అండి. మెయిన్ చర్చిలో ఉన్నటువంటి విశాలాక్షి గారి మనవడు 3 సంవత్సరాలు. మరి అబ్బాయి ప్రమాదవశాత్తు డ్రై బ్యాటరీని మింగేశాడు. మరి అది అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మరి మనందరం కూడా అబ్బాయికి ఆరోగ్యం మంచిగా ఉండాలని, తొందరగా రికవరీ అవ్వాలని మీకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక రెండవదిగా ఈరోజు స్నాక్స్ ఏర్పాటు చేసినటువంటి శ్రీమతి తెరీసా కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నట్లయితే రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. లేనట్లయితే తెరీసా గారి గురించి, కుటుంబం గురించి కూడా పాస్టర్ గారు తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో నా ప్రకటనలు ముగిస్తున్నాను.
ఈరోజు స్నాక్స్ ఏర్పాటు చేసిన వారికి సంఘం తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనమందరం లేచి నిలబట్లయితే సంఘ కాపరి గారి ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థనతో నేటి కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రైజ్ లార్డ్. ఒక చిన్న విషయం ఏంటంటే, గత సోమవారం నేను పాస్టమ్ గారు వచ్చేటప్పుడు పాస్టమ్ గారికి బ్యాగ్, బైబిలు, స్పెట్స్ అన్నీ పోయినాయి, దొరకలేదు. కానీ విశాలాక్షి గారు, టి ప్రకాష్ గారు, విశాలాక్షి గారు ఏదైతే పాస్టమ్ గారు పోగొట్టుకున్నారో అవన్నీ మరలా ఆమె కొత్తవి. బ్యాగ్, స్పెట్స్, బైబిలు అన్నీ విశాలాక్షి గారు ప్రజెంట్ చేశారు పాస్టమ్ గారికి. మరి ఆ విశాలాక్షి గారి యొక్క మనవడు అద్విత్ మార్నింగ్ నాకు ఫోన్ చేశారు మధ్యాహ్నం. ఆ చిన్న చిన్న బ్యాటరీలు 3 అతను చిన్నపిల్లవాడు అద్విత్ మింగివేశాడు. కాబట్టి ఆ బిడ్డ కొరకు మనము ప్రార్థన చేద్దాం. ప్రియుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ సిలువ ధ్యాన కూడిక ఈ దినము ఘనముగా మీ నామమునకు మహిమకరముగా మీరు జరిగించినందుకై కృతజ్ఞతలు మేము చెల్లిస్తున్నాం. దేవా, ఇదిగో నీ బిడ్డలు తిరిగి మరల వారి గృహాలకు వెళుచున్నారు. మీ కృప, కాపుదల, భద్రత, క్షేమాన్ని వారికి దయచేయండి. తిరిగి మరల రేపటి దినాన ప్రభా నీ సన్నిధానంలో నీ మాటలు వినడానికి వారిని మీరు నడిపించండి. ప్రభా, మరి సేవకులు రెవరెండ్ అనిల్ నాయుడు గారు పరిచర్య కొరకు వారి గ్రామం వెళ్ళారు. వారి పరిచర్యలోనూ వారికి మీరు తోడుగా ఉండి సహాయమును మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ తండ్రి, మరి విశాలాక్షి గారి యొక్క మనవడు అద్విత్ కొరకు ప్రార్థిస్తున్నాను. మరి శశికిరణ్ మాలతి కుమారుడు తండ్రి, ఆ బిడ్డ మధ్యాహ్నము కొంత బలహీనతలో ఉన్నాడు. ప్రభా, ఇదిగో ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి. అదే రీతిగా ఈరోజు ప్రభా స్నాక్స్ ఏర్పాటు చేసినటువంటి ప్రియ బిడ్డలు శ్రీమతి తెరీసా గారి యొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ, కూడి వచ్చిన మా అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ, ఈ మనవులన్నీ కూడా నీ ప్రేమ కుమారుడు, మా ప్రాణ విమోచకుడు, రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమునందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరునుగాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయము, మరణస్థులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము, మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుడనైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య దేవుని యొక్క నిత్య సన్నిధి, సహాయము, సహవాసము కూడి ఉన్న ఎల్లరకు, కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రభు దీవెన తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ రక్తధారలేలా పాపికాశ్రయమేచును, నీ రక్తధారలేలా పాపికాశ్రయమేచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు,